ఎంఎస్ఆర్ 27 న్యూస్కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వికలాంగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణస్వామి డిమాండ్ చేశారు. నేడు గురువారం వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మధు రోడ్డు ప్రమాదంలో 2 కాళ్ళు పోగొట్టుకోవడంతో కర్నూలులో మధును పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మణస్వామి మీడియాతో మాట్లాడుతూ వికలాంగుల అభివృద్ధికి పోరాటాలు సైతం లెక్క చేయకుండా వికలాంగుల కోసం పోరాడిన మధును ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. ఒక సహా వికలాంగుడు రోడ్డు ప్రమాదంలో 2 కాళ్ళు పోగొట్టుకోవడం దురదృష్టకరమన్నారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వికలాంగులకు ఎన్నికల హామీ మేరకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మధును పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇట్లు అదేవిధంగా మా వికలాంగుల బాధలు కూడా దండిగా ఉన్నాయి. ప్రభుత్వాన్ని 30 కేజీల బియ్యం కార్డు ఎన్నోసార్లు అడుక్కుంటున్నా కూడా ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. 2016 వికలాంగుల చట్టం ఇవ్వండి అయినా కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా చదువుకున్న ప్రతి ఒక్క వికలాంగునికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వమని ఎన్నో మాటలు అడిగినా కూడా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండి మమ్మల్ని పట్టించుకోకుండా పెద్ద చదువు కూడా మేము తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నాము. మా బాధను అర్థం చేసుకొని ఇప్పటికైనా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మా నెలసరి జీవన ఆదాయం కోసం 30 కేజీల బియ్యం కార్డు, చదువుకున్న ప్రతి ఒక్క వికలాంగునికి ఉద్యోగ అవకాశాలు, 2016 వికలాంగుల చట్టాన్ని అమలు చేయాలని సీఎం గారి పాదాభివందనాలను వేడుకుంటున్నాను. నీ పేరు? ఇట్లు నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి,